రామతీర్థంలోని సముద్ర తీరం ప్రాంతాన్ని మీరు చూస్తున్నారు. ఈ సముద్ర తీరంలో అందరూ ఉదయానికి వచ్చి రామతీర్థంలోని శివాలయాన్ని దర్శించుకునే ముందు సముద్ర స్నానం చేసి రామతీర్థంలోని శివుని దర్శిస్తారు. ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానం అనేది ఒక ప్రత్యేక ఘట్టం లాంటిది. ఆ సముద్ర స్నానం చేసిన అందరికీ మేలు జరుగుతుందని ప్రసిద్ధి. అలాగే దైవ దర్శనం చేసుకొని సముద్ర స్నానం చేసి దైవ దర్శనం చేసుకున్న అందరికీ దేవుడు కరుణించి కటాక్షిస్తారని నమ్మకము. అందుకని ఈ సముద్ర తీరానికి వచ్చాము. సముద్ర తీరంలో మనం చూస్తున్నాం కదా, తీరంలో అలలు చాలా ఉధృతంగా ఉవ్వెత్తిన ఎగసిపడుతూ సముద్ర తీరాన్ని తాకుతున్నాయి. మనం చూస్తుంటే ఆ అలలు చాలా భయంకరంగా వీస్తున్నాయి అలలు. ఎందుకంటే వాతావరణ శాఖ మనకి ఇక్కడ తుఫాను ఉంది, హెచ్చరించింది, వర్షాలు పడతాయి అని. అందుకని సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అయినా కానీ భక్తులు ఈ తీర్థయాత్రకు వచ్చి రామతీర్థం అనే మన పుణ్యక్షేత్రంలో ఉన్న రామతీర్థంలో ఉన్న శివుని దర్శించుకోవడం వచ్చి సముద్ర స్నానం చేసి మరీ దేవుని దర్శించుకుంటారు. కావున ఎన్ని వానలు వచ్చినా వర్షాలు వచ్చినా ఈ సముద్ర స్నానం చేసే వెళ్తాడు. కావున ఈ సముద్రం అయితే మనకి భయంకరంగా అలలు వస్తూ ఉన్నాయి. ఎవరు అంతగా మునగట్లేదు, కానీ స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తున్నారు. చూడగలుగుతారు సముద్రం ఎంత భయంకరంగా అలలు తీరాన్ని తాకుతున్నాయి. ఒత్తిపడి కెరటాలు తిరిగి మళ్ళీ లేస్తూ సముద్ర తీరాన్ని తాకుతూ మన కాళ్ళను తాకుతుంటే మనలో ఉన్న ఒక రకమైన ఆ కింద ఇసుక జారిపోతూ ఉంటుంది చూసారా, అప్పుడు అదొక రకమైన అనుభూతి. సముద్రంలో కాళ్ళ కింద ఇసుక లాగేయడం, అక్కడ నిలబడటం, నిజంగా ఇట్ ఈస్ ఎన్ వెరీ మెమరబుల్ మూమెంట్స్. సముద్ర తీరం అన్నమాట. సముద్ర తీరంలో ఆ ఒక్క కాలు కింద నీళ్లు లాగుతూ ఇసుక వెళ్ళిపోతుంటే, మనం కిందకి దిగిపోతుంటే, మళ్ళా తిరిగి అలా వస్తూ ఉంటే, మన కాళ్ళకు తాకుతూ ఉంటే ఆ ఆనందమే వేరండి. అది వర్ణాతీతం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంటుంది. సముద్రం అంటే ఒక ఆనందకరమైన వాతావరణం. కాబట్టి అందరూ సముద్ర తీరానికి చేరుకొని స్నానాలు ముగించుకొని ప్రశాంతముగా దైవ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అలానే సముద్రంలో చాలా దూరము లోతుగా వెళ్ళకండి, వెళ్ళకూడదు కూడా. మనం వచ్చింది భక్తి మార్గంలో ఉండి దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మనము ఎంతవరకంటే కాళ్ళు తడిచి మనము మునిగి అంత దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. దగ్గరికనే అలలు వస్తున్నాయి కాబట్టి లోతుకి పోకూడదు, సురక్షితంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది చూసి వీరు ఆనందిస్తారని, నేను తరిస్తారని నేను కోరుకుంటున్నాను. గుడికి వెళ్ళిన తర్వాత గుడికి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. మనం వచ్చి నన్ను ఆదరిస్తున్నందుకు మిమ్మల్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.